హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మంగళవారం డబుల్ హ్యాడర్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ టీం మీద లక్నో టీం గెలిచింది. అలాగే సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్ టీం సిఎస్కే టీం మీద గెలిచింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు టీంల యొక్క మ్యాచ్ రివ్యూ మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిఎస్కే వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్లో పంజాబ్ టీం 18 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ పంజాబ్ టీం గెలవడంతో పాయింట్స్ టేబుల్లో 6 పాయింట్లతో ఏకంగా 4th ప్లేస్కి అయితే ఉంది. అలాగే సిఎస్కే చూసుకుంటే వరుస ఓటములతో వాళ్ళ 5 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏకంగా 9 ప్లేస్లు అయితే ఉన్నారు. పంజాబ్ టీం ఈ మ్యాచ్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రియాన్ షార్యా. ఈ యంగ్స్టర్ అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో సెంచరీ చేసి పంజాబ్ టీం మ్యాచ్ గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ టీం బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో మొదట బౌలింగ్ తీసుకున్నారు, బట్ ఈ మ్యాచ్ మాత్రమే బ్యాటింగ్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ టీంకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. పవర్ ప్లేలో మంచి రన్ రేట్ వచ్చింది, బట్ 3 వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ చూసుకున్న డకౌట్ అయ్యాడు. అలాగే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చూసుకున్న కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో శ్రేయస్ అయ్యర్ గత ప్రీవియస్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ బట్ ఈ మ్యాచ్లో మాత్రం మంచి రన్ స్కోర్ చేయలేకపోయాడు. ఇక నంబర్ 5లో వచ్చిన మార్కస్ స్టోయినిస్ కూడా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో పంజాబ్ టీం 54 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైంలో పంజాబ్ టీం స్కోర్ కంబ్యాక్ చేసి 200 పరుగులు స్కోర్ కొడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ప్రియాన్ షార్యా ఈ మ్యాచ్లో వండర్ఫుల్ నాక్ అయితే ఆడాడు. పంజాబ్ టీం స్కోర్ బోర్డును ముందు తీసుకెళ్లాడు. నిజంగా ప్రియాన్ షార్యా నుంచి చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్. ఏకంగా 240 స్ట్రైక్ రేట్తో కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. సో ప్రియాన్ షార్యా కేవలం 39 బంతుల్లోనే ఫాస్టెస్ట్ 100 పూర్తి చేశాడు. సెకండ్ ఇండియన్ ప్లేయర్గా ఈ ఫాస్టెస్ట్ 100 రికార్డును క్రియేట్ చేశాడు. ఫస్ట్ ప్లేస్లో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. 2010 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఎగ్నెస్ట్గా యూసఫ్ పఠాన్ కేవలం 37 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యంగ్స్టర్ ప్రియాన్ షార్యా. ఇంక్లూడింగ్ ఓవర్సీస్ ప్లేయర్ చూసుకున్న క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సో ప్రియాన్ షార్యా అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 9 సిక్స్లు 7 4లు కొట్టాడు. ఇదైతే చాలా విధ్వంసం. కేవలం తన ఐపీఎల్ డెబ్యూట్ సీజన్లో ఇలా ఆడాడంటే మన ఇండియా కోసం మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఈ యంగ్స్టర్కి. ప్రియాన్ షార్యా పవర్ ప్లేలో అలాగే మిడిల్ ఓవర్స్ అదరగొడుతుంటే ఇక డెత్ ఓవర్స్లో చూసుకుంటే శశాంక్ సింగ్ అదరగొట్టాడు. చివరిలో శశాంక్ సింగ్ మంచి క్యాంబుల్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 36 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. నిజంగా డెత్ ఓవర్స్లో శశాంక్ సింగ్ సిఎస్కే బౌలర్స్ని చిత్తగొట్టి పడేశాడు. ఇక మార్కో జేసన్ చూసుకున్న చివరిలో 178 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలా పంజాబ్ టీం స్కోర్ 20 ఓవర్లు మూసేసరికి 219 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. సిఎస్కే టీం బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ అలాగే రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళిద్దరూ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక నూర్ అహ్మద్ అలాగే ముఖేష్ చౌదరి వీళ్ళిద్దరికి చెరో 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో సిఎస్కే స్టార్ పేసర్ మతీషా పతిరానా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయలేకపోయాడు. మొత్తం 4 ఓవర్లు వేస్తే ఏకంగా 13 ఎకానమీ రేట్తో ఏకంగా 52 పరుగులు ఇచ్చాడు. జడేజా ఒక్కడే కొంచెం పొదుపుగా బౌలింగ్ వేశాడు. మొత్తం 3 ఓవర్లు వేస్తే కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చేజింగ్ దిగిన సిఎస్కే టీంకి పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో 59 పరుగులు వచ్చాయి, 1 వికెట్ కూడా కోల్పోకోకుండా. మనం గతంలో సిఎస్కే ఆడిన మ్యాచ్లో పవర్ ప్లేలో సిఎస్కే వికెట్లు కోల్పోవడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో సిఎస్కే ఓపెనర్స్ పవర్ ప్లేలో 1 వికెట్ కూడా కోల్పోకుండా 59 పరుగులు చేశారు. డివాన్ కాన్వే అలాగే రచిన్ రవీంద్ర పవర్ ప్లేలో చాలా మంచి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రచిన్ రవీంద్ర యష్ ఠాకూర్ బౌలింగ్ ఏకంగా హ్యాట్రిక్ 4లు కొట్టి సిఎస్కే టీంకి మంచి మొమెంటం ఇచ్చాడు. సో సిఎస్కే టీం పవర్ ప్లేలో 1 వికెట్ కూడా కోల్పోలేదు. బట్ నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే మ్యాగ్నస్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర స్టంప్ అవుట్ అయ్యాడు. సో రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నంబర్ 3లో వచ్చిన కెప్టెన్ గైక్వాడ్ కూడా గాన్. లాకీ ఫర్గ్యూసన్ బౌలింగ్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి గైక్వాడ్ అవుట్ అయ్యాడు. సిఎస్కే టీం 7.2 ఓవర్లలోనే 62 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఇక నంబర్ 4లో వచ్చిన శివన్ డూబే చాలా అగ్రెసివ్గా మంచి బ్యాటింగ్ చేశాడు. శివన్ డూబే అలాగే డివాన్ కాన్వే వీళ్ళిద్దరి నుంచి 51 బంతుల్లో 89 పరుగులు వచ్చాయి. డివాన్ కాన్వే అలాగే శివన్ డూబే వీళ్ళిద్దరూ మెల్లిమెల్లిగా మ్యాచ్ మూమెంట్ని మార్చేస్తున్నారు. ఇలాంటి టైంలో లాకీ ఫర్గ్యూసన్ శివన్ డూబే వికెట్ తీసి వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. శివన్ డూబే అవుట్ అవడంతో మ్యాచ్ మెల్లిగా పంజాబ్ విన్నింగ్ మొమెంటంగా మారింది. ఒకవేళ శివన్ డూబే అవుట్ కాకుంటే సిఎస్కే టీం మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉండేది. ఆ తర్వాత వచ్చిన ఎంఎస్ ధోని కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. అలా సిఎస్కే టీం 20 ఓవర్లు ముగిసేసరికి 201 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. సిఎస్కే టీం ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మంచి రన్స్ అయితే చూసాం. గత లాస్ట్ జరిగిన 3 మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఈ మ్యాచ్లో చాలా ఎక్సలెంట్గా కంబ్యాక్ చేసి 200 పరుగులు రన్స్ అయితే కొట్టారు. సో నెక్స్ట్ జరిగే మ్యాచ్లో అయినా సిఎస్కే టీం కంబ్యాక్ చేయాలని కోరుకుందాం.
ఇక పంజాబ్ టీం బౌలింగ్ విషయానికి వస్తే లాకు ఫెర్గ్యూసన్ చాలా బ్రిలియంట్గా బౌలింగ్ వేశాడు. శివం డూబే అలాగే రుతురాజ్ గైక్వాడ్ లాంటి మెయిన్ బ్యాట్స్మెన్ వికెట్ తీసి మ్యాచ్ మొమెంటంని మొత్తం మార్చేశాడు. అలాగే మ్యాక్స్వెల్ చూసుకున్న మంచి బౌలింగ్ వేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి రచీంద్ర రవీంద్ర వికెట్ను తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిన ప్రియాంష్ ఆర్యకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన లక్నో వర్సెస్ కోల్కతా మ్యాచ్ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో మనం చాలా మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. ఎంతలో ఎంజాయ్ చేసామంటే బోత్ లక్నో అలాగే కోల్కతా ఈ రెండు టీంలో అబౌవ్ 200+ రన్స్ స్కోర్ చేశాయి. అయితే కోల్కతా టీం చాలా క్లోజ్గా వచ్చి కేవలం 4 పరుగుల తేడాతో మాత్రం ఓడిపోయింది. సో కోల్కతా టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ దిన లక్నో టీంకి ఓపెనింగ్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఈడెన్ మార్క్రమ్ చాలా పవర్ ప్లేలో చాలా డేంజరస్ బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో టీం స్కోర్ 59 పరుగులు చేసింది, ఒక్క వికెట్ కూడా ఒక నష్టపోకుండా. సో పవర్ ప్లేలో మార్క్స్ సైలెంట్గా ఉన్నా కూడా ఈడెన్ మార్క్రమ్ ఆ బాధ్యత తీసుకొని చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకున్న బోత్ మిచెల్ మార్ష్ అలాగే నికోలస్ పురాన్ వీళ్ళిద్దరూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మార్ష్ మిడిల్ ఓవర్స్లో కోల్కతా బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో చూసుకున్న ద డేంజర్ మ్యాన్ నికోలస్ పురాన్ పూనకాలు వచ్చేలా బ్యాటింగ్ చేశాడు. డెత్ ఓవర్స్ ఏకంగా 13.60 రన్ రేట్తో 68 పరుగులు వచ్చాయి. మెయిన్లీ నికోలస్ పురాన్ కేకేఆర్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే దాదాపు సెంచరీ చేస్తాడనుకున్నాం, కానీ చివరిలో ఆ మొమెంటం మిస్ అయింది. సో నికోలస్ పురాన్ చాలా వాల్యుబుల్ అండ్ అవుట్ స్టాండ్ నాకైతే ఆడాడు. ఒకసారి లక్నో బ్యాటింగ్ కార్డ్ చూసుకుంటే మార్క్రమ్ 47 పరుగులు చేశాడు, మిచెల్ మార్ష్ 87 పరుగులు, నికోలస్ పురాన్ 87 పరుగులు చేశాడు. సో లక్నో టీం టాప్ ఆర్డర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. మెయిన్లీ నికోలస్ పురాన్ డెత్ ఓవర్స్లో చాలా ఫేర్లెస్ బ్యాటింగ్ చేశాడు. ఇక కోల్కతా బౌలింగ్ చూసుకున్న దాదాపు ప్రతి ఒక్క బౌలర్ చాలా పరుగులు సమర్పించుకున్నాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు మాత్రమే బిలో 10 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేశారు. వీళ్ళు తప్ప మిగతా బౌలర్స్ అందరూ చాలా పరుగులు సమర్పించుకున్నారు. మెయిన్లీ రసెల్ కేవలం 2 ఓవర్లు వేస్తే ఏకంగా 32 పరుగులు ఇచ్చాడు. సో నికోలస్ పురాన్ 18వ రసెల్ బౌలింగ్లో ఉత్తి కారేశాడు. అలా 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో టీం స్కోర్ 238 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. చేసింగ్లో కేకేఆర్ టీం కూడా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ ఆకాష్ దీప్ బౌలింగ్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. సునీల్ నారాయణ్ అలాగే క్వింటన్ డికాక్ చాలా బాగా ఆడుతున్నారు. ఇలాంటి టైంలో 2 సిక్స్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న క్వింటన్ డికాక్ని ఆకాష్ దీప్ ఎల్బిడబ్ల్యూ చేశాడు. ఇక నెంబర్ 3లో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ చూసుకున్న చాలా బాగా బ్యాటింగ్ చేసి 45 పరుగులు కొట్టాడు. ఇక చివరిలో రింకు సింగ్ చూసుకున్న 35 పరుగులు చేశాడు. ఆల్మోస్ట్ కేకేఆర్ టీం మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నాం, బట్ చివరిలో లక్నో బౌలర్లు చాలా బాగా కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలిచేలా చేసుకున్నారు. దీంతో కోల్కతా టీం చాలా క్లోజ్గా వెళ్ళి కేవలం 4 పరుగులు మాత్రమేతో ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ ఐపీఎల్ రివ్యూ వీడియోస్ వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.